మళ్ళీ అక్కడికి వెళ్ళి హైదరాబాద్ లో సేమ్ జపాన్ లో ఎలా అయితే ఉందో హైదరాబాద్ కూడా అట్లా తీర్చిదిద్దాలని చెప్పి 2-3 ముక్కలు అట్లా అట్లా మాట్లాడుతా ఉన్నారు మన గురువు గారు, ఎవరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి అవి దావోస్ కి వెళ్ళినప్పుడు తెచ్చినటువంటి కంపెనీలు, అవి ఎటువంటి కంపెనీలు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఎప్పుడో జమానా కింద ఎత్తేసినటువంటి కాల్ సెంటర్లు దావోస్ లో పట్టుకొచ్చినారు. మరి అది ఎంఓఈలు అయినాయా, మరి ఏం చేసినారు ఇప్పటి వరకు ఎవరికైతే తెలియదు. ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఈ జపాన్ టూర్ లో అక్కడ తెలుగు వాళ్ళతోటి కొన్ని మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడేమో ఎమ్మెల్యేలు గుసగుసలు, అసంతృప్తిగా ఉంది అని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు గుసగుసలు పెట్టుకుంటున్నారు. ప్రజలలో చాలా ఇబ్బందికరంగా నెలకొంటా ఉంది. అంటే పబ్లిక్ చాలా వెక్స్ అయి ఉన్నారు. అండ్ అలాగే ఎక్కడ పోతే అక్కడ ఎమ్మెల్యేలని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఊర్లలో, సిటీలో అంత పట్టించుకోరు, కానీ ఊర్లలో ఎట్లుంటది, ముఖం పట్టుకొని అడుగుతారు ఏందా అది ఇది అని చెప్పి. సో ముఖం పట్టుకొని అడగడం షురు చేసిరు. వీళ్ళు సమాధానం చెప్పలేరు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు ఫండ్స్ లేవు, వాళ్ళకి బిల్స్ లేవు. మరి ఎవరికైనా బిల్స్ పాపం అంటే మా మంత్రులు, మా రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు. అసలు నాకు అనిపించింది ఏంటంటే తెలంగాణ ప్రజల్ని కన్విన్స్ చేసో, ఆ సోనియా గాంధీ గారిని కన్విన్స్ చేసో, ఈ రేవంత్ రెడ్డి గారు అనఫిషియల్ గా ఎందుకు ఒక్కొక్క శాఖల వాళ్ళ అన్నదమ్ములని పెట్టాలి, కీ రోల్ ప్లే చేయించాలి, కేబినెట్ మంత్రులందరినీ బర్తరఫ్ చేసి డైరెక్ట్ గానే ప్రత్యక్షంగానే వాళ్ళ అన్నదమ్ములు తీసుకొచ్చి మరి క్యాబినెట్ లో వేస్తే బాగుంటది. ఈ ఈ దొంగ ఆట ఎందుకు, ఈ డొంక తిరుగుడు అంతా ఎందుకు? ఏం చేసినా ధైర్యంగా చేయాలి, తప్పు చేసినా ధైర్యంగా చేయాలంటారు కదా. సో ధైర్యంగా చేయాలి. ఈ దొంగతనంగా పైకి మాత్రం మా తమ్ముళ్ళు దేంట్లో ఇన్వాల్వ్ గారు, మా అన్నదమ్ములు ఏం ఫైల్ మూవ్ అయితలేవు, అసలు ఏం జరగట్లేదు అని చెప్పి పైకి చెప్తారు. వెనకాల అన్ని చీకట్ల బాణాలు వేస్తారు. ఏందండి ఇది, నాకు అర్థం కాదు. ప్రతి ఒక్క శాఖ ఒక్కొక్కరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు. ఒక్కొక్క శాఖ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి చేతులలో ఏవైతే కేబినెట్ శాఖలు పెట్టుకున్నారో ఆ కేబినెట్ ఆ శాఖలు ఒక్కొక్క శాఖ ఒక్కొక్క బ్రదర్ కి అప్పచెప్పినట్టు బ్యాక్ ఎండ్ లా తెలుస్తాం. విద్యాశాఖలు ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి. ఎవరిని అడగాలి ట్రాన్స్ఫర్లు అయితే? నాకంటే బాగా మీకే బాగా తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రాన్స్ఫర్లు అయితే ఎవరిని అడగాలి? నాకన్నా బాగా మీకే తెలుసు. సో నేనేం చెప్పలేదు, మీరు ఏం వినలేదు. సో ఇట్లా అడ్మినిస్ట్రేషన్ లో ముఖ్యంగా సరే ఆ వదిలేసేయని, అది ఏ ప్రభుత్వం ఉన్నా చేసుకుంటది. కల్వకుంట్ల ఫ్యామిలీ ఉన్నా చేసుకుంటది అనుకుందాం, లేకపోతే ఇంకో ఉన్నా చేసుకుంటది అనుకుందాం, రేపటి రోజు బీజేపీ వచ్చినా చేసుకుంటది అనుకుందాం. పైసా ముట్టంది ఎవడు పని చేయడు ప్రభుత్వంలా. ఎందుకంటే ప్రజలు కూడా ఓట్లకు అమ్ముడు పోతారు కాబట్టి, ప్రజలు కూడా డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు కాబట్టి మన తెలంగాణలో. సో రాజకీయ నాయకులు కూడా ఇట్లనే ఉన్నారు అనుకుందాం. కానీ అడ్మినిస్ట్రేషన్ సంగతి ఏంది? అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేసినారు. ఒక్క ఫైల్ మీద కూడా రేవంత్ రెడ్డి గారు సంతకం చేస్తలేడు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. ఏ ఫైల్ మీద సంతకం చేయాలంటే మా వేం నరేందర్ రెడ్డి గారు హితబోధ చేయాలి రేవంత్ రెడ్డి గారికి. ముఖ్యమంత్రి సలహాదారులు అంటే ఏంటి? ముఖ్యమంత్రి నడుచుకునే దారిని సలహా ఇవ్వడం అన్నట్టు. ఆయన ఎట్లా కూర్చోవాలి, ఎట్లా నించోవాలి, ఎట్లా పోవాలి, మరి ఎందుల వేలు పెట్టాలి, ఎందుల కాలు పెట్టాలి, ఎట్లా మాట్లాడాలని చెప్పి మొత్తం మా వేం నరేందర్ రెడ్డి గారే రూపకర్త చేస్తున్నట్టున్నారు. మరి ఇక రేవంత్ రెడ్డి గారు నడవడిక, మరి ముఖ్యమంత్రి సలహాదారులు ఉండి ఏం లాభం? సలహాలు ఆయన చెప్తలేడా, లేకపోతే ఆయన చెప్తేనే ఈయన ఇట్లా బిహేవ్ చేస్తున్నారని తెలియదు. ఎక్కడేసిన గొంగలు అక్కడనే. ఐఏఎస్ మాట వింటలేరు, వీళ్ళకి పని చేయించుకోవడం. ఐఏఎస్ లే మాట వింటలేరు, ఇక పబ్లిక్ ఏమింటారండి? గవర్నెన్స్ మారలేదు, అందరూ ఆ పార్టీ కోవట్లే ఉన్నారు. వీళ్ళు కూడా అప్పనంగా ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్నారు? భూమాత అంటున్నారు. కానీ ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్నారు? ఎంత టైం తీసుకున్నారు? రికార్డ్స్ అన్ని కూడా తారుమారు చేసేసినారు. కొన్ని ఏదైతే 22A అడ్డు పెట్టుకొని గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్టాంపులేసి గుద్ది మరి అన్ని ల్యాండ్స్ ఆపిచ్చేసిండో, ఆ 22A సంబంధించినటువంటి ఫైల్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో హాట్ కేక్ లాంటి ల్యాండ్స్ ని బ్యాక్ ఎండ్ లో మూవ్ చేస్తున్నారు.
సో ఇట్లా ఒక్కటేంటండి 2, 3, 4 చబో చాలా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి మాట్లాడాలంటే. ఒక్క వాటిపైన కూడా సంతకం చేస్తలేరు. సామాన్యులకు పోతే ఎవరు కలవరు. నాకు అనిపించింది ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకైనా సామాన్యులకైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే మన భారతదేశంలో కావచ్చు, ముఖ్యంగా మన తెలంగాణలో కావచ్చు మనుగడ అనేది ఉంటది. డైరెక్ట్ గా ఒక మనిషి పోయి ఎఫ్ఐఆర్ పెట్టి నాకు ఈ ప్రాబ్లం అవుతుంది అంటే ఆ సిఐకో ఎస్ఐకో ఒక 100 సార్లు తిరగాల్సినటువంటి దుస్థితి. బయట ప్రపంచం మొత్తం మన తెలంగాణ పోలీస్ శాఖ నెంబర్ 1 అంటారు. ఇక్కడ పోతే మాత్రం 100 సార్లు తిప్పించుకుంటారు. లేదు పొరపాటు మనకి ఏసీపీ గారు, డీసీపీ గారో, లేకపోతే ఎస్పీ గారో, లేకపోతే కమిషనర్ గారో వీళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పి మన ఇన్ఫ్లుయెన్స్ ఉండి పైనుండి కాల్ చేస్తే తప్ప ఈడ ఏం మూవ్ కాదు. సో పోలీస్ శాఖ ఇట్లా ఉన్నది. సారీ టు సే దిస్ డీజీపీ గారు, బట్ ఫ్యాక్ట్స్ చెప్తా ఉన్నాం. చాలా మంది సామాన్యులు తారుమారు చేసిరు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అమ్ముడు పోతున్నారు. సామాన్యులకు నష్టం కలుగుతుంది. పోలీసులు ప్రజల వైపు ఉండాలన్నా, పాలకుల వైపు ఉండాలన్నా, రౌడీలు గూండాల వైపు ఉండాలా, కబ్జాలు చేసేటువంటి వాళ్ళ వైపు ఉండాలా, సామాన్యుల వైపు ఉండాలి, ప్రజల పక్షం ఉండాలి. సామాన్యుల డబ్బున్నోళ్ళ పక్కన పెడితే న్యాయం వైపు ఉండాలి, నీతి వైపు ఉండాలి. అది మనకి లేదు. ఎఫ్ఐఆర్ కాదు. మా అసొంటోళ్ళ మీద మాత్రం ఉత్తుత్తిగా అయితే ఇట్లా మేము ఏం చేయకపోయినా ఉత్తుత్తిగానే ఎఫ్ఐఆర్లు అవుతాయి. కానీ వీళ్ళు ఎవరన్నా సామాన్యులు పోలీస్ స్టేషన్ల గడప దొక్కితే సారీ టు సే దిస్, నేను ఏమంటున్నా, మీరు తెప్పించుకోండి మీ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు వాళ్ళ పనితీరు, ఎన్ని ఎఫ్ఐఆర్లు పెండింగ్లు ఉన్నాయి, అసలు ఎన్ని కేసులు వస్తున్నాయి రోజుకి పోలీస్ స్టేషన్లలో, ఎన్ని కేసులు వీళ్ళు తీసుకుంటున్నారు, ఎన్ని కేసులు తీసుకోవట్లే, దాని వెనకాల కుట్రదారులు ఎవరు, కొన్ని ఎఫ్ఐఆర్ కాకముందు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, వీళ్ళే పోలీసులు ఉల్టా బెదిరించి సామాన్యులను ఎట్లా పంపిస్తున్నారు. అన్నిటికంటే ఎక్కువ ఎక్కడ జరుగుతుంది దందా అంటే పట్టణచేరులో ఎక్కువ జరుగుతుంది. పోలీసుల పెత్తనం, పోలీసులే కీలక పాత్ర పోషిస్తారు ఆడ రాజకీయ నాయకులతో చేతులు కలిపి మా పట్టణచేరులో. సో ఎగ్జాంపుల్ గా పట్టణచేరు చెప్తున్నా. ఈ అమీన్పూర్ సిఐ అయితే మరీ ఘోరం. ఆ పాత అయినట్లనే ఉన్నాడు, ఈ కొత్త అయినట్లనే ఉన్నాడు. సో ఇట్లా వరంగల్ అంటే మనకు వచ్చినటువంటి ఎక్కువ అధిక శాతం కంప్లైంట్స్ ని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతా ఉన్నాను. సో అంటే ఇటువంటి పరిస్థితిలా మనము ఏం చేస్తారు, ఎట్లా మూవ్ చేస్తారు? సో సామాన్యులకు పోనీ రాజకీయ నాయకులు అందుబాటులో ఉంటారా? వాళ్ళు ఉండరు. పోలీసులు అందుబాటులో ఉంటారా? వాళ్ళు ఉండరు. ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, కానీ మా విద్యార్థులు ఏమన్నా వాళ్ళ బాధ చెప్పుకుంటే అది నిరసనాన్ని జమ కట్టేసి తోడులాగా కొడతారు. ఎక్కడుందండి ఫ్రెండ్లీ పోలీసు? ఉందా ఫ్రెండ్లీ పోలీసింగ్? మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరితో ఉంది? రాజకీయ నాయకులతో ఉంది, అధికార పార్టీలతో ఉంది మీ ఫ్రెండ్లీ పోలీసింగ్. అండ్ ఇక ఎవరైతే చేతోడు వాదోడుగా బల్ల మీద చేయబెట్టో బల కింద చేయబెట్టో ఇస్తారో వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది. సారీ టు సే దిస్ అగైన్, ఎందుకంటే చాలా కేసులు మా దృష్టికి వస్తున్నాయి. మేము స్క్రీన్లలో మాట్లాడినప్పుడు కూడా డీజీపీ గారు మరి స్పందన లేకుండా అయిపోయింది మరి పరిస్థితి. మరి ఇంటెలిజెన్స్ నిఘాలు